ముఖ్యమైనటువంటిది గ్రహణ సమయంలో మనం ఏం చేయాలి అనంటే పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు, కర్కాటక వృశ్చిక తుల మకర రాశులలో జన్మించినటువంటి వాళ్ళు, మేషలగ్నం వృషభ లగ్నం మిథున లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను చంద్రుడు రాహువు బింబాలను అంటే వెండితో చేసినటువంటి బింబాలను ఒక నెయ్యితో నింపినటువంటి పాత్రలో ఉంచి అందులో ఆవు నెయ్యి పోసి ఈ బింబాలను అందులో ఉంచి ధ్యానం చేసి తిల వస్త్ర దక్షిణాల యుక్తంగా బ్రాహ్మణుడికి లేదా గుళ్ళో ఉన్నటువంటి వాళ్లకు ఎవరికైనా కూడాను మీరు దానం ఇవ్వాలి. దానం ఇస్తున్నటువంటి సమయం లోపల ఈ శ్లోకాలను చదివి ధ్యానం చేసి ఇవ్వండి. ఏంటంటే తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విదుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేదజాద్భయాత్ అను ఈ 2 మంత్రాలను ఈ శ్లోకాలను ఉచ్చరించి దానం ఇవ్వండి. మీ నక్షత్రము రాశి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది.